సో ఆ రోజులు ఆ తర్వాత 90లో వాళ్ళు బాబ్రీ మసీద్ వెనుక ఉద్యమం, వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టారు. ఇటుకలు కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు బాబ్రీ మసీద్ కట్టడానికి. మీరు మొన్న చూసుంటారు, ఆ ఇటుకలు కలెక్ట్ చేసినప్పుడు చాలామంది ఎండి ఇటుకలను ఇచ్చారు. ఆ ఎండి ఇటుకలు ఇప్పుడు దాంట్లో పెట్టలేదు. 11 టన్నుల ఎండి ఏదైతే దొంగిలించబడదో దాంట్లో ఉన్నాయని తేలుతున్నది ఇప్పుడు. అంటే అప్పటి నుంచే దొంగతనం మొదలుపెట్టారు. అప్పటి నుంచి 12 తులాల గోల్డ్ పోయింది. తర్వాత 300 నుంచి 500 వరకు కోట్ల డబ్బు పోయింది. వాళ్ళే, ఇంకెవరో కాదు. అప్పుడు మనమంతా హిందువులం, గంగ సింధు బిందువులం అని నినాదాలు. ఏబీవీపీ వాళ్ళు నా రూమ్ ముందుకు వచ్చి నినాదాలు ఇచ్చేవారు, మనమంతా హిందువులు. నాకు అర్థమయ్యేది కదా, అరే మనమంతా ఎట్లా హిందువులం అయినా పోయి, అరే మేము మాంసం లేకుండా పెళ్లి కాదు, మీరేమో మాంసం తింటేనే కక్కు వస్తుంది అంటారు. మా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ మా దేవతలు, మీ దేవతలు విష్ణు, రాముడు, బ్రహ్మ అంటారు. అందరికి ఆయుధాలు ఉన్నాయి, మాకేమో ఆయుధాలు లేవు మా దేవత అని. అప్పుడు నేను వై ఐఎమ్ నాట్ ఏ హిందూ రాష్ట్రం. దాన్ని ఎవరు పబ్లిష్ చేయలే. ఆఖరికి కలకత్తాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఒక ఆడామె దాన్ని పబ్లిష్ చేసింది. లక్కీలీ ఆ సంవత్సరం అది బెస్ట్ సెల్లర్ అయింది, లేకపోతే నేను చంపుదు. దేశంలోనే బెస్ట్ సెల్లర్. ఆ బుక్ పబ్లిష్ అయ్యి ఇప్పుడు 30 ఏళ్ళు. రేపు 18వ తారీఖు లామకాన్లో అది ఇప్పుడు 18 రీప్రింట్స్ అయినాయి. 18వ రీప్రింట్ మొన్ననే వచ్చింది. 18వ తారీఖు 6 గంటలకు లామకాన్లో దాని మీద చర్చ ఉంది. మీరందరూ రండి. ఎవరైనా చదివారు ఆ బుక్ని? ఐఎమ్ నాట్ ఏ హిందూ, తెలుగులో కానీ ఇంగ్లీష్లో, 2-3. అంటే ఇప్పుడు మనం చదువులో పుస్తకాలు చదువుతలేము, మనము సెల్ ఫోన్ చూసి నిద్రపోతున్నాం. అట్లయితే నిన్న మొన్నటి వరకు జంతర్ మంతర్లో అభిజిత్ పోరాటం అయ్యేంత వరకు నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను. నిజం చెప్తున్నాను. ఈ యువత చదువు రాదు, వీళ్ళకు ప్రపంచం గురించి తెలియట్లేదు. కానీ అభిజిత్ అంబేద్కర్ కూడా చెయ్యనంత గొప్ప పని చేశాడు. ఎందుకంటున్నావు అంట, కాక్రోచ్ అంటే ఏంది? వంటగదిలో సింక్ పైపులో పుట్టే నీచమైన పురుగు. అది చూస్తేనే ఆడవాళ్ళు కప్పుకుంటారు వంటగదిలో. మగవాళ్ళు అయితే వంటగదిలోకే పోదు. అంటే మగవాళ్ళు వంటగదిలో పోదు కదా, వండినాక తినాలి, ఫస్ట్ తినాలి, ఆడవాళ్ళు తినకముందు. అయితే దాని పేరు పెట్టి అన్నాడు చీఫ్ జస్టిస్. ఆ పిల్లగాడు దళిత పిల్లగాడు కనుక. అంటే కాక్రోచ్ అంటే ఎవరు? ఊళ్ళల్లో కాక్రోచ్ దళితుడు, వంటగదిలో కాక్రోచ్ పురుగు అయితే ఊళ్ళల్లో కాక్రోచ్ చి అనే దళితుడు. దాన్ని తిప్పికొట్టాడు. ఈ దేశాన్ని మార్చే ఒక సూత్రం ఏర్పాటు చేశాడు. నేను అనుకున్న తర్వాత ఇప్పుడే వ్యాసం రాసి వస్తున్నాను. అభిజిత్ పుట్టి 30 ఏళ్ళకే ఇంత గొప్ప పోరాటాన్ని నడిపినందుకు రేపు ఈ దేశం భవిష్యత్తు ఉన్నదని చచ్చిపోతాడు. ఇంతవరకు ఒక నిరాశా జీవిగా ఉండేవాడు. ఇప్పుడు దగ్గర 74 ఏళ్ళు ఉన్నాడు. పోలాండ్ కూడా 72 ఉన్నాడు, 70 ఉన్నాడు. సో ఇప్పుడు మీరు రిజర్వేషన్ అంటే నేను చాలా కాలంగా చెప్తున్నా, 42% పుట్టిగా రాదు, కోర్టులలో తేలాలి కదా. మొన్న చాలాసార్లు అన్నారు ఇది వచ్చేస్తుంది గ్రామీణ ప్రాంతంలో, పంచాయతీలలో వస్తుంది అని. నేను అల్టిమేట్గా మండల్ కమిషన్ జడ్జిమెంట్లో వచ్చిన 50% క్యాప్ను సుప్రీంకోర్టు తీసేయకుండా మనమే జ్యుడిషియరీని ఎస్టాబ్లిష్ చేశాం. ఇట్ ఈస్ అంబేద్కర్ జ్యుడిషియరీ. ఇట్ క్రియేటెడ్ ఏ క్యాప్. దాన్ని ఓవర్కమ్ కాకుండా మనం ఇంకో మార్గం లేదు. జ్యుడిషియరీ ఈజ్ అల్టిమేట్. ఇవాళ ముఖ్యమంత్రి చేసిన దానికంటే జ్యుడిషియరీ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, అది అయిపోతుంది. సో
ఒకసారి ఆలోచించండి, చీఫ్ జస్టిస్ కనుక కాక్రోచ్ అనే పదం వాడకపోతే ఇంత పెద్దది అయ్యేది కాదు. ఓ ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి అంటే అయ్యేది కాదు. పాలిటీషియన్ రావయ్య అంటాడు, కానీ చీఫ్ జస్టిస్ అంటే ద జడ్జ్ హూ ఇస్ సపోజ్ టు డెలివర్ జస్టిస్ ఈజ్ అక్యూజింగ్, ఈజ్ కాలింగ్ అన్ఎంప్లాయీస్ కాక్రోచెస్. ఇది కదా సమస్య. అందుకని ప్రాబ్లం ఏమైంది, మన తెలంగాణ గవర్నమెంట్ చేసిన మిస్టేక్ నేను చెప్తాను. ఒకటి, ఇంతకుముందు భారతదేశంలో ఇది పుట్టినప్పటి నుంచి, అంటే మన హరప్పా నగర నిర్మాణం నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో జరిగినటువంటి పక్కా కులగణన ఎప్పుడు జరగదు. అది ఆ గవర్నమెంట్ క్రెడిట్ ఇవ్వాలి మనం, పక్కా కులగణన. రెండవ స్థితి, రాహుల్ గాంధీ పట్టుబట్టి ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ గ్రూప్ని కాన్స్టిట్యూట్ చేయించాడు. అది గవర్నమెంట్ చేయించాలనే ఉద్దేశం లేకుండేది, రాహుల్ గాంధీ పట్టుబట్టి చేయించాడు. చేయించి దానికి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను చైర్మన్గా వేసి నన్ను వైస్ చైర్మన్గా వేసాను. నార్మల్గా నన్ను వైస్ చైర్మన్గా వేసుకోవాలంటే ఏ ప్రభుత్వం అయినా భయపడుతుంది. వీడు వినడు రాబాయి, వీడు రాయదలుచుకున్నది రాసిపోతాడు, దీంతో పెద్ద తలకాయ నొప్పాలి. కానీ రాహుల్ గాంధీ చెప్పాడు, యూ మస్ట్ బి దేర్. నాతో కూడా చెప్పాడు, యూ హ్యావ్ టు బి దేర్ అని మేము ఉన్నాం. ఇప్పుడు ఈ సెన్సెస్ అయినాయి, దీని మీద లెక్కలు, ఏ కులము లెక్కలు ఎంత, ఈ రోజు కొట్లాట అవుతుంది. అది ఈజీ మ్యాథమెటిక్స్. మా కులాన్ని దింతేనా, మా కులం ఎక్కువ ఉన్నది, మన మధ్య కొట్లాట సమస్య. దట్స్ అబ్సల్యూట్లీ స్టూపిడ్. ఆ లెక్కలు వచ్చినాయి. కులం నంబర్ ఇప్పుడు మీరు చూడకండి, నేను బేసిక్ నంబర్ చెప్తా. కానీ ఏం చూడాలి, ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేసిందంటే, ఇంతవరకు ప్రపంచంలో లేని పద్ధతిలో మేము ఏఐ టూల్స్ వాడుకున్నాం. తర్వాత ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ వాళ్ళ సజెషన్స్ వాడుకున్నాం. వాడుకొని 242 కులాలకు కాంపోజిట్ ఇండెక్స్ 42 పారామీటర్ల ద్వారా తయారు చేశాం. ఇది ఇంతవరకు అమెరికాలో కూడా బ్లాక్స్కి లేదు, ఎక్కడ విమెన్ డిస్క్రిమినేషన్లో కూడా లేదు. ఆ 42 పారామీటర్లలో ఏమున్నాయి, 5వ తరగతి నుంచి పిహెచ్డి వరకు చేసిన వాటికి నంబర్లు ఉన్నాయి, భూములకు నంబర్లు ఉన్నాయి, తర్వాత కారు ఉన్నదా, సైకిల్ మోటార్ ఉన్నదా, ఇల్లు టిన్ రూఫ్ ఉన్నదా, లేదా ఇల్లు పెంకుటిల్లా, ఇల్లు సిమెంటా, ఇవన్నిటికీ కోడింగ్ నంబర్లు ఉన్నాయి. అంతకుముందు కేసీఆర్ చేసిన సర్వే కోడ్ లేదు, మన లేదు. బయట నుంచి అందరిని తీసుకొచ్చారు, కోళ్ళ పోయించారు, కోళ్ళ లెక్క పెట్టారు, మనుషులు లెక్క పెట్టారు, ఒకటే రోజు అంత సర్వే అయిపోయింది. అట్లా జరగదు. ఇది చాలా సిస్టమేటిక్గా జరిగింది. ఆ 4 రిపోర్ట్లు మాకు ఇచ్చారు. నాకు తర్వాత ముఖ్యమంత్రి కూడా 4 రిపోర్ట్లు చూడలేదు, ఉప ముఖ్యమంత్రి, ప్లానింగ్ కమిషన్ మినిస్టర్ అయినా మాకు ఇచ్చారు. మేము ఆ డేటాను 2-3 నెలలుగా పనిచేసి దాని కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ తయారు చేస్తాం ఒక్కొక్క కులాన్ని. మీరు ఆ రిపోర్ట్లు ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నారా ఇప్పటి వరకు? డౌన్లోడింగ్ తెలుసు కదా మీకు, సిపెక్ రిపోర్ట్, CSEEP ఎక్స్పర్ట్ రిపోర్ట్స్ అంటే మీకు గూగుల్లో డౌన్లోడ్ అయితే నంబర్ 2 రిపోర్ట్, నంబర్ 2 2 రిపోర్ట్లు ఉన్నాయి, ఫస్ట్ రిపోర్ట్ అండ్ సెకండ్ రిపోర్ట్. సెకండ్ రిపోర్ట్ ఎండులో మొత్తం కులాల ఒక్కొక్క కులం నంబరు, దాని పర్సెంటేజ్ టోటల్ స్టేట్స్కి, అపెండిక్స్ అంటారు. ఇక్కడ రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారా? అందరు రీసెర్చ్ స్కాలర్. అపెండిక్స్లో ఈ మొత్తం కులాల నంబర్, ఈచ్ కులానికి నంబర్, దాని పర్సెంటేజ్ ఫర్ ద హోల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ 3.55 crore, అండ్ ఈచ్ కులం యొక్క కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అకార్డింగ్ టు 42 కేటగిరీస్ పారామీటర్స్. ల్యాండు, నీళ్లు ఉన్నాయా లేవా, కరెంట్ ఉన్నదా లేదా, తర్వాత రోడ్ ఉన్నదా లేదా, ఇవన్నీ చూస్తాం. అది మీకు డేటా దొరుకుతుంది, 242 కులాలకు దొరుకుతుంది. దాంట్లో మీ కులము ఏ కంపోజిట్ నంబర్లో డెవలప్ అయి ఉన్నదో చూసుకోండి. ఇప్పుడు నీదే కులం? గౌడు ఎంత ఉంది? 78. మాది కుర్మ
నాకు 96 ఉన్నాయి, రైట్. ప్రతి కులానికి ఆ నంబర్ ఉంది. నంబర్ ఎక్కువ ఉంటే బాగా వెనుకబడి ఉన్నట్టు. లోయర్ డౌన్ టు అప్పర్ వైజ్ ఈజ్ ద బ్యాక్వర్డ్నెస్. ఇట్ ఈస్ అ కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్, నాట్ ఫార్వర్డ్నెస్. కింద తక్కువ నంబర్ ఉంటే బాగా అభివృద్ధి చెందినట్టు. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరు ఏ కులాలు హైయెస్ట్ డెవలప్డ్గా ఉన్నారు? తెలంగాణ. తెలంగాణ మీకు వచ్చిన మార్పు ఏదో నేను ఇప్పుడు చెప్తున్నాను. అయ్యంగారు సపరేట్ కులం ఉంది. అయ్యంగార్స్ అంటే వీళ్ళు బ్రాహ్మణులలో కేవలం తమిళనాడు నుంచి ఉద్యోగాల ద్వారా మైగ్రేట్ అయిన వాళ్ళు. వాళ్ళ సంఖ్య ఎంత ఉన్నది అంటే 52,724. వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ 19 మాత్రమే. హైయెస్ట్ బాగా బ్యాక్వర్డ్ కాస్ట్ ఏదో చెప్తా కంపారేటివ్. ఎస్సీలలో బేడా అనే ఒక కులం. బేడా అనే కులం పేరు విన్నారా? బేడా. ఎస్సీలలో బేడా అనే ఒక కులం ఉన్నది. అది హైయెస్ట్ బ్యాక్వర్డ్ 113వ నంబర్లో ఉంది. మేము నంబరు 0 to 126 పెట్టుకున్నాం. బట్ 126 వరకు ఎవరు పోలేదు బ్యాక్వర్డ్నెస్లో. 0లో కూడా ఎవరు లేరు. ఎందుకంటే అంబానీ ఆదాని ఇక్కడ లేరు, ఇంకా వాళ్ళు 0లో వచ్చేవారు. సో ఈ అయ్యంగారు 19 ఉన్నారు. బ్రాహ్మణ్స్ నెక్స్ట్ ఎంత? వాళ్ళు 3,35,806 ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి రేటు 22.